ఛానల్. నేను యూఎస్ వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా టెంపుల్ విజిట్ చేయలేదు. సో 4 మంత్స్ అవుతుంది కదా, ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అండ్ ఈరోజు సండే కాబట్టి ఫుడ్ కూడా పెడతారు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. స్టార్ట్ అయ్యే లోపలే ఆల్రెడీ 6 అయిపోయిందనమాట. సో లేట్ అవుతుందని క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాము. ఎందుకో తెలీదు, ఇలా క్యాబ్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక మంచి ఇండియన్ వేర్ వేసుకొని, అది అమ్మ చీరతో చేసిన డ్రెస్ వేసుకొని వెళ్తుంటే చాలా మంచి వైబ్ అనిపించింది. అందరూ ఒక్కసారి గుర్తొచ్చేసారు. ఐ ఫెల్ సో ఎమోషనల్, బట్ చాలా మంచి వైబ్ అది. సో అదన్నమాట సంగతి. మనం ఇస్కాన్ వచ్చేసాం. షాక్ అయ్యారా? నేను కూడా మీలాగే షాక్ అయ్యాను అనమాట. ఇదేంటి టెంపులా, బూత్ బంగ్లా లాగుంది, లేకపోతే ఈ క్యాబ్ డ్రైవర్ ఏమైనా మనల్ని రాంగ్ ప్లేస్లో వదిలేసాడా అనిపించింది ఒక మూమెంట్. అండ్ ఈవెన్ ఒక బోర్డ్ చూసాక కూడా నాకు అది టెంపుల్ అని నమ్మబుద్ధి కాలేదు. బట్ దీనికి ఒక స్టోరీ ఉంది. ఐ టెల్ యూ లేటర్. ఫస్ట్ అయితే టెంపుల్ లోపలికి వెళ్దాం పదండి. లోపల వెళ్ళగానే ఒక సైడ్ షూ అండ్ జాకెట్ ప్లేస్ చేసుకోవడానికి ఉంది. ఒక బాత్రూమ్ కూడా ఉందన్నమాట. అండ్ ఇదే మెయిన్ గేట్. మేము వెళ్ళే లోపల ఒక క్లాస్ జరుగుతుంది. Keep all abominable activities far distance by devotional service, and in that consciousness surrender unto the Lord. సో క్లాస్ అయిపోగానే కర్టన్స్ ఓపెన్ చేశారనమాట. అప్పటి వరకు క్లోజ్ చేస్తున్నారు. అండ్ టెంపుల్ కూడా చాలామంది వచ్చారు. మన ఇండియన్స్ కానీ ఈవెన్ ఫారినర్స్ కూడా చాలామంది ఉన్నారనమాట. అండ్ మీకు ఒక స్టోరీ చెప్తా అన్నాను కదా ఈ టెంపుల్ గురించి. అదేంటంటే లైక్ ఈయన్నే ప్రభుపద అంటారనమాట. ఈయన బేసికల్లీ కంట్రీ తిరిగి కృష్ణ గురించి స్ప్రెడ్ చేసేవాళ్ళు అనమాట. సో అలాంటి టైంలో అమెరికా వచ్చినప్పుడు ఇక్కడ టెంపుల్స్ ఉండవు కాబట్టి ఇలాగే ఒక అబాండెంట్ చర్చెస్ తీసుకొని, లైక్ వదిలేసిన చర్చెస్ తీసుకొని రెంట్కి అక్కడ ఇలా కృష్ణాని పెట్టి ఇలా స్ప్రెడ్ చేసేవాళ్ళంట. అండ్ ఈవెన్ ఫుడ్ కూడా ఆయన చేతులతో చేసి పెట్టేవాళ్ళనమాట చాలామందికి. సో అందుకే ఇక్కడ ఆయనకు ఒక విగ్రహం కట్టారు. సో ఇలాగే కాసేపు ఇక్కడే కూర్చొని తర్వాత ఫుడ్కి పైకి వెళ్ళామన్నమాట. సో బేసికల్లీ దీనికోసమే కదా మనం టెంపుల్కి వచ్చింది. అండ్ ఇక్కడ ఇలా ఒక లైన్ కూడా ఉన్నింది. లోపల వెళ్ళగానే ఫుడ్ సర్వ్ చేశారనమాట. అలా ఈ ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. చాలా డేస్ అయిపోయింది కదా ఇలా టెంపుల్ ఫుడ్ తినేసి. సో మంచిగా అనిపించింది అనమాట. తినేసాక మేము మళ్ళీ కిందకు వచ్చామన్నమాట. అప్పుడు భజన జరుగుతుంది. సో మేము కూడా కాసేపు కూర్చొని భజన చేసాము. బయటికి రాగానే ఒక చిన్న షాపింగ్ ఉన్నింది సైడ్. అంటే ఇస్కాన్కి సంబంధించిన బుక్స్, చాంటింగ్ బ్యాగ్స్ అండ్ లైక్ క్లోత్స్ అలా ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ చూసి ఈ రోజుకి సరిపోతుంది అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయాము. అలా బయటకు వెళ్ళగానే పక్కనే ఒక ఐస్ క్రీమ్ ఉన్నిందనమాట. ఇంకా ఐస్ క్రీమ్ తిందామని లోపలికి వెళ్తే అది స్పానిష్ వాడితే, సరే ట్రై చేద్దామని వెళ్ళి చూడగానే చిన్నప్పటి మన సేమియా ఐస్ గుర్తొచ్చింది. అందుకని ఒకటి తీసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా వరస్ట్ ఉన్నింది అనమాట. ఇంక సరే సగం తినేసి పక్కన పడేసి వచ్చేసాము. వచ్చే అప్పుడు క్యాబ్ బుక్ చేసుకుని వద్దామంటే వాడేమో ఆస్తులు అడిగాడు అనమాట. ఇంకా సరే అని చెప్పి మేము బస్లోనే వచ్చేసాము. వెళ్ళే అప్పుడు కొంచెం జాకెట్ వేసుకోకుండా షో చేసి వెళ్ళాము. ట్రెడిషనల్ వేర్ వేసుకున్నాం కదా, సో అది బిస్కెట్ చేసింది. బట్ ఆ డే మాత్రం చాలా మంచిగా అనిపించింది అనమాట. మంచి ఇండియన్ ఫీల్ వచ్చింది. ఇంకా అంతే మరి ఈ వ్లాగ్.